హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాషా వ్లాగ్స్ హబ్. ఈ వీడియోలో నేను యూట్యూబ్లో వీడియోస్ తీయడమే కాకుండా ఇంకా ఏం చేస్తానో, నా వర్క్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఓకే, బేసిక్గా నేను చేసే వర్క్ ఏంటంటే టెక్నీషియన్ అంటే దేనికి? డిష్లకు సంబంధించి ఎయిర్టెల్, టాటా స్కై, డిష్ టీవీ, వీడియోకాన్, సన్ డైరెక్ట్, ఇవి డిష్లు ఉంటాయి కదా, కేబుల్ యాంటీనాస్, గొడుగులు, వాటికి సంబంధించిన టెక్నీషియన్ అనమాట. నేను మా ఊరు వచ్చేసి తెనాలి. నేను సర్వీస్ చేసే ఏరియాలో వచ్చేసి తెనాలి నుండి 35 కిలోమీటర్స్ ఎటు చూసుకున్నా కానీ, అటు వడ్డేశ్వరం దాకా, ఇటు కొల్లూరు, లంకలు, మళ్ళీ ఇటు నారాకోట్రు, చేబ్రోలు, ఈ సరౌండింగ్స్ అనమాట మేము సర్వీస్ చేసేది. ఇటు జస్ట్ డైల్ కనుక వాడుతున్నట్లయితే జస్ట్ డైల్ కూడా నా ప్రొఫైల్ ఉంటుంది, భాషా డిష్ టీవీ ఇన్స్టాలేషన్స్ అండ్ సర్వీసెస్. అది నా ప్రొఫైలే, మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ జెన్యున్గా కస్టమర్స్ ఇచ్చినవే. ఎందుకంటే జస్ట్ డైల్లో కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయితేనే రివ్యూస్ అనేది ఇస్తారు, లేదంటే రివ్యూస్ రావడం అనేది చాలా కష్టం. కానీ చాలామంది కస్టమర్స్ కొద్దిగా మంచిగా నాకు రివ్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా నేను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నానంటే, ఇప్పుడు నేను ఉన్నది సంగంజానమూడి లాకులు, అటు లాకులు ఉంటాయి, ఇదేమో కరకట్ట రోడ్డు. చల్లగా ఉందని చెట్టు కింద అయితే సెటప్ చేసుకున్నాను, అదే ట్రైపాడ్ ఇవన్నీ. ఇప్పుడు నేను వెళ్ళొస్తున్న ఊరు ఏంటంటే సంగంజానమూడి. అక్కడ సంగంజానమూడిలో కస్టమర్కి బాక్స్ పోయింది. బాక్స్ పోతే ఇంకా మా తెనాలిలో నేను కూడా డీలర్ కమ్ టెక్నీషియన్, ఇంకా వెళ్ళి బాక్స్ తీసుకొని మా ఆఫీస్లో కస్టమర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి బాక్స్ అయితే మార్చడం జరిగింది. ఇంకా స్వాప్ చేసుకున్న తర్వాత పాత బాక్స్ అనేది మనం కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి, లేదంటే కనుక పెనాల్టీ పడుతుంది. కస్టమర్కి అన్నీ కొత్త సెటప్ ఇచ్చేయాలి, మళ్ళీ పాత అన్నీ తీసుకొని కంపెనీ వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇక్కడైతే ఒక కంప్లైంట్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వేరే ఊరు వెళ్తున్నాను. ఇంతే, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా సరదాగా రోజు లెగిస్తే పల్లెటూర్లు అవన్నీ తిరుగుతా, పల్లెటూరు అందాలు ఆస్వాదిస్తా, అలా 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 జాలీగా తిరుగుతాను అనమాట. అట్ ద సేమ్ టైం తిరుగుతా వర్క్ చేసుకుంటాను. ఇదనమాట నా వర్క్. ఒకవేళ మీకు కనుక డిష్కి సంబంధించి కానీ, లేకపోతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబరు నెట్కి సంబంధించినవి ఏదైనా కొత్త కలెక్షన్స్ కానీ, లేదా రిపేర్స్ ఉన్నా కానీ, నేను కామెంట్ సెక్షన్లో నెంబర్స్ అయితే పిన్ చేసి పెడతాను. మీరు డైరెక్ట్గా దానికి కాల్ చేసి మీకు ఏ కంపెనీ డిష్ అయినా నేను సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మా టీం కూడా ఉంది, అంటే మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో మంగళగిరి సరౌండింగ్స్ ఏరియాలో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకవేళ మంగళగిరి కానీ, అటు పక్కన గుంటూరు కానీ, గుంటూరులో కూడా ఉన్నారు. మీకు ఏదైనా డిష్కి సంబంధించి కానీ, ఎయిర్ ఫైబర్ సంబంధించి కానీ డౌట్స్ కానీ, లేకపోతే కొత్త కనెక్షన్స్ డీటెయిల్స్ తెలుసుకుందామన్నా ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. సో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎందుకంటే సర్వీస్ చేయడానికి ఇంకొక ఊరు వెళ్ళాలి. ఇప్పుడే వీడియో తీసుకోవడానికి చాలా టైం అయిపోయింది, ఎండ కూడా చాలా ఉంది. సో అందుకని మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోలో తగులుతాం. ఈ వీడియోకి ఇంతే, ఉంటాను. టాటా, బాయ్.